మంచినీళ్ళు పెట్టుకోమ్మా, లేని పని ఎందుకు. ఎందుకు పోవట్లేదు చెప్పాను అన్నం, బయట ఎండ ఎక్కువ ఉంది. అడగలేదు నువ్వు చెప్పడానికి. ఎండాకాలంలో ఎక్కువ అన్నం తినలేరు ఎవరైనా. పొత్తకల్లో ఉండే బాగా సున్నితమైన బస్తా ఇచ్చారండి 1500. ఆ బస్తా తిని బియ్యం తినలేమాట 50 అండి అక్కడ కేజీ బియ్యం. ఈ బియ్యం కొన్నాం, బియ్యం అసలు బాగాలేదు, స్టోర్ బియ్యం ఉన్నట్లే ఉన్నాయి ఇవి. ఆల్రెడీ ఇంట్లో స్టోర్ బియ్యం ఉన్నాయి ఇక్కడ. వద్దు మంచి బియ్యం కొనుక్కొచ్చుకుందామని కొనుక్కొచ్చుకున్నాం, అవి కూడా కొత్తగానే ఉన్నాయి. ఇంకా తిను తప్పదు, ఈ ఒక్కరోజు తింటే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. ఇంకా రాత్రి వెళ్ళిపోదాం. ఈ అన్నం తింటూ ఇక్కడ బ్రతకాలంటే చాలా కష్టంగా ఉంది. ఈ బియ్యం కరెక్ట్ లేవు, ఈ అన్నం తినలేకపోతున్నా నేను. బియ్యం చూడండి ఎంతెంత లావు ఉన్నాయి బియ్యం, తినలేకపోతున్నా. ఇంతెంత లావు ఉన్నాయి బియ్యం ఒక్కొక్కటి. నల్ల చీమలు ఉంటాయి చూడండి ఇంతెంత లావు, అట్లా ఉన్నాయి ఒక్కొక్క దాన. కానీ తింటున్నా, నిన్న తినలేకపోయినా మొన్న తినలేకపోయినా అన్నం, కానీ తింటున్నా. అబ్బా, అది ముక్కు ఉండడం వల్ల కొంచెం పోతుంది లోపలికి. రామా, పోయి సంక్రాంతికి వద్దాంలే. తిను కొంచెం అన్నం, కొంచెం తిను, లేకపోతే ఓపిక ఉండదు, మళ్ళీ ఊరికి పోయేది ఉంటుంది. అట్టుపల్లా మీ చుట్టాలకు వరకు ఇచ్చొస్తా అన్నగా. తీసుకున్నావు నువ్వే మరి. అందుకే నీకు నేను ఇయ్యను, నా దగ్గర పెట్టుకుంటా అన్నా. ఏం గుర్తుండట్లా కనకమ్మకి. అన్నం కూర ఏం మిగలనీయకు, ఊరికి ట్రైన్ ఎక్కుదాం. సాయంత్రం వరకు ఉండం మనం, వెళ్ళిపోతాం. అన్నం తినేనా వద్దా అని ఆలోచిస్తున్నాం. అట్టుపండ్లు నీకే ఇచ్చిన నేను, ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టిన సంచి నీకే ఇచ్చా. ఎలకలు తీస్తాపోయినాయేమో. పోయినాయి అరటి పండ్లు కనిపించట్లా, ఎలకలు ఎత్తుకొని పోయినాయి. ఇంట్లోకి వచ్చినప్పుడేమో ఎలకలు సౌండ్ చేయవు, వెళ్ళిపోతాం చూడండి, అప్పుడు ఆడుకుంటా ఉంటాయి. డోర్ తెరుస్తూ ఉంటాం, అప్పుడు అరుస్తూ ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు ఒక్క ఎలక అరవదు. ఇల్లు చీకటిగా ఉంటుంటేనే ఎలకలు వస్తాయి. ఇంట్లో ఎవరన్నా మనుషులు తిరుగుతామంటే ఏదీ ఉండదు. అందుకే సీతానగర్లో ఉండిపో అంటే కనకమ్మైనట్లు అన్నమాట. ఏమైంది?
దెబ్బ తగిలిందా? అమ్మో ఎన్నో కూడా తెలియట్లేదు నీకు. దెబ్బ తగిలిందా అంటాను. అవును. చిన్న దెబ్బ పెద్ద దెబ్బ? చిత్రంగా ఉంది అసలు ఎక్కడ లేదు. ఇంతగా కంటి కనిపించిన పెట్టాను అన్ని కూడా. ఎందుకు మాయమవుతున్నాయి అంటావు అసలు? ఏమో నమ్మని పాదం పెడితే మాయమైపోతున్నాయి. నాకు అదే అర్థం అవుతుంది. నీ దగ్గర ఏదో దయ్యం ఉంది కనపమ్మా. ఇంతకీ అదే అంటున్నాను నీకు. ఇంతకేదో ఉంది. నాకు దేముందో నీకు దేముందో తెలియట్లేదు. లేదు లేదు, నీ దగ్గర లేదమ్మా. తీ అది పోదు. ఆ బ్లాక్ ఎందుకు దాంట్లో తీసి పెట్టిన చూడు. ఇడ్లీ పత్రాలు కాదు. లాగు ఇడ్లీ పత్ర. అలా కుదపో. ఓయ్ అబ్బో, అసలు ఎంత బాగా దాచిపెట్టుకుంది చూడండి. కనిపిస్తున్నాయా మీకు? ఇప్పుడు వాళ్ళు పిచ్చక్కర్లేదు అట్లా. ఇది చూడండి ఎంత బాగా దాచిపెట్టుకుందో. ఎదురుగి. ఇడ్లీ పాత్రలో దాచిపెట్టుకుంది పాడవడానికి. తొందరగా పాడైపోతాయి ఇట్లా దాచిపెట్టుకుంటే. పైన పెట్టాలా? పైన పెట్టాలా? ఓహో లలే లలే లా 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 లా. లా లా లా. రెండు నీకు నాకు రెండు. నేను ఇక్కడ ఏం చెప్తున్నా, అన్నం తింటన్నా. అన్నంలో తినమని ఇచ్చా. కూర ఎక్కడ తెచ్చిపెట్టినావు? అది ఏది? కింద వంగు షెల్ఫ్లోని. షెల్ఫ్ గాడుంది. షెల్ఫ్ ఇక్కడ పెడితే వెనకాల పట్టకపోతాయి. ఇది కూడా నేను తినేసి శుభ్రంగా ఇవాళ కూర వండట్లేదు వేసాం కానీ ప్లాన్ కుదరలేదు. లా లా లా. ఏంది ఎంతెంత ఉన్నాయి? ఏంది నువ్వు అనిపించుకో జాగ్రత్త మరి. ఏంది అసలు? ఏంది అరటి పడలేనా ఇవి? ఆ స్పెట్స్ కింద పడ్డదమ్మా. ఇలాంటి మాటలు అంటే అంత ఇష్టమా కనకమ్మకి? నాటకం అనుకో. ఈ గోళీలేంది? రాగి రాగి స్వీట్స్. రాగి స్వీట్స్. ఏందంట చెప్పు. నేను ఏమన్నా తింటే చిన్న చిన్న పళ్ళు ఆయన గుర్తొచ్చేసింది నాకు. అలా గుడ్లు ప్లేస్ పడుకుంటాడు కదా ఆయన. రామ నేను చూడలేక దుప్పడ మూసుకెత్తే మళ్ళీ అంత తగ్గట్టేసేవాడు. ఏమ్మా నువ్వు డోర్ వేసే ఎందుకు నన్ను ఖాళీగా పడుకోలేమో తిట్టేసేవాడు. మాస్టర్ ఎవరో వస్తున్నారంటే అని గమ్మున ఇక్కడ వేసేసుకోండి. అయ్యి బాబాయ్ నిజమే ఏదో రంగాన్ని తెలుసుకోవాలి. అట్లా గుర్తొస్తాడు ఆయన. అంటే నేను ఉన్నా మీ మధ్యలో అని గుర్తు చేస్తాడు. చిన్నట్టు కూడా మనిషిని గుర్తేసింది. మామూలు కామెడీ లేవు ఇవి. ఇదిగో ఐస్కాంతాలు ఉన్నట్టుంది. అందుకే మా 20 ఇచ్చాడు. ఇంకోటి 30 అన్నాడు. ఆ అరటిపళ్ళు ఎవరు కొనుక్కోరు కూడా, నువ్వు కాబట్టి కొనుక్కున్నావు. పేదోళ్ళం మరి, నువ్వు పేదలో తింటున్నావు కదా. నేను పేదవాడిని అంత మాత్రాన గోళీలు కొనుక్కుంటారా? ఈ గోళీలు మరి అందరూ అలా అనుకుంటే ఎవరు అనుకుంటారు? ఈ అరటి పండు తిన్నట్టు ఉంటది అసలు. అసలు ఇచ్చారు అందుకే. అసలు అట్లా నోట్లో పెట్టుకోవడానికి కూడా పనికిరాదు ఇది. నీకు నచ్చకపోతే వదిలి, నేను బలవంతం ఏమీ చేయను. ఓయమ్మో ఏదైనా సెల్లేదమ్మా. పడుకో, ఇగో పడుకో. పాప చేస్తాను.